వ్యాపారం అభివృద్ధి కావడం లేదు, పెట్టుబడులు పెడుతున్నాం, నష్టం ఏర్పడుతుంది, వ్యాపారం సాఫీగా జరగడం లేదు. శనివారం రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 27 ప్రదక్షిణలు చేసి ఒక చెంబుతో రావి చెట్టుకు నీళ్లు పోసి గర్భిణీ స్త్రీ ఎలా అయితే నడుస్తుందో, ఎంత నెమ్మదిగా అయితే నడుస్తుందో అంత నెమ్మదిగా నడిచినట్లయితే ఆ ప్రదక్షిణకు విలువ ఉంటుంది. ఓం శ్రీం లక్ష్మీదేవి నమః అంటూ మరొక చెట్టి తంత్రం ఏంటి అంటే, త్రయోదశి గురువారం లేదా శుక్రవారం ఉన్న రోజున లక్ష్మీదేవి నాకు వ్యాపారం అభివృద్ధి కలగాలి, ధనం నిలబడాలి, ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమో నమః. శ్రీడతాత్రిపుర సుందరీ దేవతోభ్యో నమో నమః. శ్రీ సాయి స్వామి ఆస్ట్రాలజీ ఛానల్ని వీక్షించేటువంటి నా బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యాపార తంత్రాన్ని, లక్ష్మీ తంత్రాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. వ్యాపారం అభివృద్ధి కావడం లేదు, పెట్టుబడులు పెడుతున్నాం, నష్టం ఏర్పడుతుంది, వ్యాపారం సాఫీగా జరగడం లేదు, లేదా ఎవరికైనా సరే వ్యాపారంలో ఎక్కువ అప్పుల కింద ఇవ్వడం జరుగుతుంది, అవి తిరిగి వసూలు అవ్వడం లేదు, ఎటు చూసినా కూడా తికమకలుగా ఉంది, లేదా వ్యాపారంలో తెచ్చినటువంటి వస్తువులు అయినప్పటికీ కూడా అమ్ముడవుతులు లేదన్నటువంటి ఇబ్బంది కలుగుతున్నటువంటి వారు, వ్యాపారం ఏదైనా అయి ఉండొచ్చండి. అది మీరు ఏ వ్యాపారం చేసినా, ఈ వ్యాపారం మా వ్యాపారం అనడం లేదు, మీరు ఏ వ్యాపారం చేసినా మీ వ్యాపారం అభివృద్ధి కలగడం లేదు అనుకున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా శనివారం రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 27 ప్రదక్షిణలు చేసి ఒక చెంబుతో రావి చెట్టుకు నీళ్లు పోసి ఉత్తరముఖంగా పారినటువంటి, అంటే ఉత్తరముఖంగా ఉన్నటువంటి కొమ్మను వంచి ఒక రావి ఆకును తెంచండి. ఒక్క చిన్న విన్నపం ఏంటి అంటే, ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరితోని మాట్లాడడం కానీ, ఎవరితోని చేయడం కానీ, ఎవరిని పలకరించడం కానీ, అలాగే ఎవరు దొంగతనం చేస్తున్నప్పుడు ఎదుటివాడు తరిగితే ఎలా పరిగెడతాడో అట్లా ప్రదక్షిణం చేయడం కూడా చాలా తప్పండి. గర్భిణీ స్త్రీ ఎలా అయితే నడుస్తుందో, ఎంత నెమ్మదిగా అయితే నడుస్తుందో అంత నెమ్మదిగా నడిచినట్లయితే ఆ ప్రదక్షిణకు విలువ ఉంటుంది. అంతే తప్ప ఎవరో మనను తరుముతున్నట్టుగా పరిగెడుతూ చేయకూడదండి. కాలి శబ్దం వినపడకూడదు, పక్కవారికి మనం తగలకూడదు. అలా చేస్తేనే ప్రదక్షిణ. ఈ మధ్యన చాలామంది శివాలయాల్లో 108 ప్రదక్షిణ, ఏ ఆలయమైనా అయి ఉండొచ్చండి, 108 ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టేస్తున్నారు. ఆ 108 ప్రదక్షిణలు ఏ విధంగా చేస్తున్నారంటే పరుగులే, ఇంకా నడక లేదు. అంటే ఎవరో మనను తరుగుతున్నారు, అది కంప్లీట్ అయిపోవాలి. ఏం కంప్లీట్ అవ్వాలి? ఎందుకు మొక్కుకున్నారు? మీరు 108 ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు అని అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ అర్థమైందండి? ఎప్పుడు ప్రదక్షిణ చేసినా 108 చేయని, 3 చేయని, 2 చేయని, 1 చేయని, శబ్దం రాకూడదు, ఒకరిని తాకకూడదు, ఒకరి చెయ్య ఒకరికి తగలకూడదు. అట్లా చేస్తేనే అది ప్రదక్షిణము. అంతే తప్ప ఎవరో మనను తరుముకొస్తున్నట్టుగా పరుగు చేసే ప్రదక్షిణం మీరు చేసే ప్రదక్షిణమే కాదు. ఇది యువతకు కూడా చాలామందికి నేను చెప్తున్నానండి. ప్రేమికులు, ప్రేమించిన వాళ్ళు ఎవరో అమ్మాయి వస్తుందని
లేదా అబ్బాయి వస్తున్నారని ఎదురుకుంటా పెట్టుకున్న ప్రదక్షిణలు కూడా చేస్తున్నారండి, అది పుణ్యం కాదు, పాపం ఒడగొట్టుకుంటారు. దయచేసి మీరు అలాంటప్పుడు ప్రదక్షిణలు చేయవద్దు. సరే, ఇప్పుడు విషయంలోకి వచ్చేస్తాను. అయితే 27 ప్రదక్షిణలు చేసేసి ఉత్తరముఖంగా పారి ఉన్నటువంటి చెట్టుకి కొమ్మకు ఒక ఆకు కోయండి. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా శుద్ధ జలంతో లేదా ఆవు పాలతో శుద్ధి చేసి గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టి ఇష్టదైవం లక్ష్మీదేవి దగ్గర, అంటే ఎలాగా, ఆ రావి ఆకును చేతిలో పెట్టుకొని నేను చెప్పే మంత్రం చెప్పండి. ఓం శ్రీం లక్ష్మీదేవ్యే నమః. ఓం శ్రీం లక్ష్మీదేవ్యే నమః అంటూ 27 సార్లు లేదా 108 పర్యాయములు అనుకుంటూ కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని 108 సార్లు అమ్మ యొక్క జపాన్ని చేయండి. చేసి మీ ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపం, దీపం, నైవేద్యం. గురువుగారు మీరు ప్రతి విషయంలోనూ కూడా నైవేద్యం చెప్తున్నారు, నైవేద్యం ఏం పెట్టాలని అడుగుతున్నారు. మీకు నైవేద్యం వచ్చేటప్పటికి ఈ చిట్టి చిట్టి తంత్రాలకి బెల్లం ముక్కే నైవేద్యం అండి. మీరు ఏవో ఎక్కువ పెట్టి ఆడంబరాలు పెట్టవలసిన అవసరం లేదండి. ఏదైనా సరే లక్ష్మీ తంత్రానికి వచ్చేటప్పటికి బెల్లము కానీ, తేనె కానీ, చక్కెర పొంగలు కానీ ఇవి నివేదన పెడితే సరిపోతుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి బెల్లం ముక్క నివేదన చేయండి. నివేదన పెట్టి శుద్ధ జలంతో ఉన్నటువంటి కడిగేసి పసుపు గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీదేవి మంత్రాన్ని మీకు చెప్పాను. ఓం శ్రీం లక్ష్మీదేవ్యే నమః. ఓం శ్రీం లక్ష్మీదేవ్యే నమః. ఓం శ్రీం లక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ ఆకు చేతిలో పెట్టుకుని కుడి చేతిలో పెట్టుకునండి. ఎడమ చేతిని ఇలా కప్పి 108 పర్యాయములు కానీ లేదా మీకు 27 పర్యాయములు కానీ 58 కానీ మీకు ఎంత సమయం కేటాయిస్తే అంత సమయం ఒక మంత్రాన్ని చేయండి. ఈ మంత్రం చేసి ఈ ఒక మంత్రంతో ఆకును పూజించి దీపం, ధూపం, నైవేద్యం పెట్టేసి మీ ఒక వ్యాపార స్థలములో కానీ లేదా మీ యొక్క ధనాగారంలో కానీ ఆకును పెట్టి ప్రతిరోజు కూడా దానికి ధూపం చూపించండి. క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి, లేదంటే మీ బీరువాల్లో పెట్టుకోవచ్చు. క్యాష్ కౌంటర్లో పెట్టుకున్నటువంటి వారు రోజు ధూపం చూపించండి. అలా ఈ శనివారం పెట్టినటువంటి ఆకును మళ్ళీ వచ్చే శనివారం నాటికి తీసేయాలి. మళ్ళీ శనివారం నాడు మళ్ళీ యథావిధిగా చేసిన ప్రక్రియ చేయండి. అలా చేసినట్లయితే అద్భుతమైనటువంటి వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా దినదినాభివృద్ధి చెందుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, చక్కని వ్యాపారం కొనసాగుతుంది, డబ్బు ఖర్చు అవ్వదు, అధికమైనటువంటి విధానం కూడా కలుగుతుంది. మరొక చిట్టి తంత్రం ఏంటి అంటే త్రయోదశి గురువారము లేదా శుక్రవారం ఉన్న రోజున ఒక వెండి నాణెము, ఒక లక్ష్మీ గవ, ఒక గోమూతి చక్రము, లక్ష్మీ శంఖమును అమ్ముతారండి. ఈ ఒక 4 కూడా ఏమిటవి? ఒక గోమూతి చక్రము, ఒక లక్ష్మీ గవ, ఒక లక్ష్మీ శంఖము, ఒక వెండి నాణెము. ఇవి అన్నీ కూడా ఒక ఎరుపు రంగు వస్త్రములో మూట కట్టి మళ్ళీ ఆ ఒక మూటకు పూజ చేయండి. పూట చేసి ఏంటి, మీరు ఏదైతే మూట కట్టారో ఆ మూటకు పూజ చేసి సాయంత్రం అనగా 6 గంటలలోపు మళ్ళీ దీపం, ధూపం, నైవేద్యం పెట్టి కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి లక్ష్మీదేవి నాకు వ్యాపారం అభివృద్ధి కలగాలి, ధనం నిలబడాలి, ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, నేను 10 మందికి పెట్టే స్థితికి నాకు 10 మందికి లేని వారికి నాకు చేతితో పెట్టే భాగ్యాన్ని కల్పించని లక్ష్మీదేవిని కోరుకోండి. అలా కోరినట్లయితే అమ్మ అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుందండి. అలా ఒక చేసినటువంటి ఈ ఒక పరిహారం ఏదైతే ఉందో, మూట కట్టినటువంటి మూట ఏదైతే ఉందో 6 దాటిన తర్వాత మీ ఒక ధనాగారంలో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టినట్లయితే దినదినాభివృద్ధి చెందుతారు. లక్ష్మీదేవి యొక్క నిలకడగా ఉంటుంది. ఎవరికి చేయి చాపక్కర్లేదు. అప్పుగా కానీ మీరు ఒక చేతికి వెళ్ళేటువంటి తత్వం కూడా అవసరం లేదు. అద్భుతమైనటువంటి యోగం అండి. ఈ ఒక ప్రక్రియ చేయండి, ఉన్నత స్థానంలో మీకు యోగం కలుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు ఉండవు. మీ వ్యాపార స్థానంలో కానీ మీ ఒక
ఏదైనప్పటికీ కూడా సమస్యలు ఉన్నట్లయితే అన్నీ తొలగిపోతాయి. మీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వారు అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఆ పరమేశ్వరి భద్రకాళీశ్వరి ఎప్పుడూ కూడా మీ అందరిపై కూడా అమ్మ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమో నమః.